డబుల్ బ్యారెల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 40 మినిట్స్ తో ఆహారం స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సరే, ఇంక ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే తేడా తేడా ఇరుక్కం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీలో క్వాలిటీ బాగాలేదు, అక్కడ కలర్ గ్రేడింగ్ బాగాలేదు, అలాగే స్టోరీ కూడా ఏంటో టైం పాస్ స్టార్ట్ చేస్తారు. సరే, ఇదంతా పక్కన పెడదాము. మూవీలో స్టోరీ ఏమన్నా కొంచెం డిఫరెంట్, కొంచెం కొత్తగా ఉందంటే లేదు. మూవీలో స్టోరీ ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్ స్టోరీ మనమైతే చాలా అంటే చాలా మూవీస్ లో చూసుంటాం. సరే, నార్మల్ స్టోరీ, స్క్రీన్ ప్లే నరేషన్ ఏమన్నా కొంచెం ఏమన్నా డిఫరెంట్ గా ఉందా అంటే లే, ఎంత రెగ్యులర్ అంటే అంత రెగ్యులర్. అసలు లిటరల్లీ చెప్పాలంటే మూవీలో స్టోరీ మనకు అర్థం కాదు మామ. యాక్చువల్లీ ఏంటంటే, మూవీలో ఏ సీన్ అయినా చూపిస్తుంటే ఆ సీన్ ని వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించరు. స్టోరీ ఏంటంటే అడ్డదిడ్డంగా ఎండ్ చేస్తా ఉంటారు. అసలు మూవీలో ఒకటి కాదు, రెండు కాదు, భూమ్ అంటారు, రాజకీయం అంటారు, పోలీస్ అంటారు, ఫ్రెండ్షిప్ అంటారు, క్రికెట్ అంటారు, జైలు అంటారు, అద్దంటారు, ఇదంటారు, ఆఖరికి లవ్ కూడా అంటారు. ఎన్నెన్నో కాన్సెప్ట్లు తీసుకొని మూవీలో వీళ్ళు ఏ కాన్సెప్ట్ కూడా పర్ఫెక్ట్ గా చూపించలా. అసలు జోక్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ లో నాకు హీరో ఎవడో అర్థం కాల. నేను స్టార్టింగ్ 40 మినిట్స్ ఏంటంటే హీరో వేరేడు అనుకుంటున్నాను, వాడే హీరోలే అనుకుంటున్నా. నాకు ఒక 40 మినిట్స్ తర్వాత అర్థమైంది మూవీలో హీరో ఇతను అనేసి. మూవీ స్టార్టింగ్ లో లవ్ అనేసి ఒక చిన్న స్టోరీ ఉంటది. సరే, ఈ స్టోరీ ఏమన్నా కొంచెం ఏమన్నా బాగుందా అంటే లే. అసలు ఆ స్టోరీ ఏందో, అసలు ఆ స్టోరీలో లవ్ స్టోరీ ఏడుందో నాకేం అర్థం కాల. అసలు చెప్పకూడదు కానీ అమ్మాయిని చంపేస్తారు, అసలు ఎందుకు చంపేస్తారో అర్థం కాదు. ఏదో టైం పాస్ కు చంపేస్తారు. ఎవర్రా మీరంతా అనిపించింది నాకు అసలు ఆ సీన్ లో అయితే. మళ్ళీ దానికేమో ఒక పెద్ద ఎమోషన్ సీన్. అసలు ఎందుకు వర్కౌట్ అయితే, ఎలా వర్కౌట్ అయితే నాకు అర్థం కాదు. దీన్ని పక్కన పెడితే ఒక్కసారిగా మన హీరో ఏమో మాస్ గా చేంజ్ అవుతాడు అనమాట. తన క్యారెక్టర్ మొత్తం చేంజ్ అవుద్ది. అసలు ఎలా చేంజ్ అయ్యిందిరా, ఎలా ట్రాన్స్ఫర్ అయ్యిందిరా, ఏంట్రా బాబు అనుకుంటున్నా నేనైతే. అంటే ఏదన్నా క్యారెక్టర్ చూపించేటప్పుడు అసలు కింద నుంచి వాడు పైకి ఎలా వెళ్ళాడరా అని బాగా చూపించాలా. అసలు ఏం చూపించకుండా డైరెక్ట్ గా ఒక సీన్ లో వీడు విలన్ రా, తోపురా, ఊపిరా అంటారు. అసలు ఎలా నమ్ముతారు, ఎలా తీసారు నాకు అర్థం కాలేదు మరి. అలాగే మూవీలో విలన్స్ కూడా, వీళ్ళ క్యారెక్టర్స్ ఏమన్నా కొంచెం ఏమన్నా బాగున్నాయా అంటే లిటరలీ మామ రొటీన్ రొట్ట. అసలు మూవీలో విలన్స్ ఉన్నారా లేదా ఏంట్రా బాబు అనిపించింది నాకు. ఏదో టైం పాస్ చంపేస్తాడు మన హీరో విలన్ ని. ఎలా చంపేస్తాడో నాకు అర్థం కాలేదు. గన్ తీసుకుంటాడు, కాలుస్తాడు, అయిపోయింది అంతే. మూవీలో ఏదో అవుతుంది ఒక భూమి గురించి, వీళ్ళు దాన్ని పర్ఫెక్ట్ గా చూపించాలి కదా. అలా చూపించకుండా చంపేసుకోవటం అయిపోయింది అంటున్నారు ఏదో ఒక సీన్ లో. మళ్ళీ దీని తర్వాత మన హీరోకి పెద్ద పెద్ద హైపులు, ఏదో ఒక కేజీఎఫ్ రేంజ్ లో హైప్ చేస్తా ఉంటారు. ఎందుకు ఇస్తారో అర్థం కాదు మరి, ఏంటో మరి అక్కడ. అలాగే ప్రీ ఇంటర్వ్యూలో అనుకుంటా మన హీరోయిన్ ఒక పోలీస్ కొట్టుకుంటా ఉన్నారు టైం పాస్ కి. అసలు ఎందుకు కొట్టుకుంటున్నారా ఏంట్రా బాబు అనిపించా. ఇంకొకటి ఏంటంటే, ఈ సెకండ్ హాఫ్ లో మళ్ళీ ఒక బీభత్సమైన ఎమోషన్, ఈ యాక్షన్ మొత్తం చేయకూడదు, దీన్ని వదిలేస్తున్నా అనేసి మన హీరో. అసలు నువ్వు ఎందుకు చేసినావు, దానికి ఏమన్నా రీజన్ ఉందా అంటే లే, ఏదో చేసావంట, ఎందుకు చేసావో నీకే తెలీదు, మళ్ళీ దాన్ని వదిలేస్తున్నావు, అది ఎందుకు వదిలేస్తున్నావు మళ్ళీ నీకు కూడా తెలియదు. లిటరల్లీ చెప్పాలంటే స్టోరీ అలాగే ఉంటది. ఎవడేం చేస్తున్నాడో అర్థం కాదు, అసలు వీడెందుకు చంపుతున్నాడు, వాడెందుకు చంపుతున్నాడో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే చంపుకుంటారు, నరుక్కుంటారు. ఇంకా ఈ లూప్స్ అన్ని మనం ఎక్కువ మాట్లాడకూడదు, డైరెక్ట్ క్లైమాక్స్ వెళ్ళిపోదాం. సరే, ఈ క్లైమాక్స్ ఏమన్నా కొంచెం ఏమన్నా బాగుందా అంటే అసలు బాగాలేదు మామ. ఏదో పోలీసు మన హీరో కొట్టుకుంటారు, ఏదో ఫైట్ అవుద్ది, ఆ ఫైట్ కూడా మరీ అంత గొప్పగా ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ స్టోరీ ఉండదు. ఏదో ఒక చిన్న ఫాదర్ ఎమోషన్ ట్రై చేస్తారు, అది కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీలో డైరెక్షన్స్, విజువల్స్, కలర్ గ్రేడింగ్ గైస్ ఇవన్నీ నాకైతే నచ్చలేదు. ఏదో బిలో యావరేజ్ గా ఉన్నాయి. చాలా అంటే చాలా డల్ గా ఉన్నాయి అని చెప్తాను. సో ఓవరాల్ గా ఇంక ఈ మూవీ చూడొచ్చా అంటే నాకైతే అసలు నచ్చలేదు గైస్. అసలు మూవీలో స్టోరీ పర్ఫెక్ట్ గా లేదు. సో ఇంక మీ ఇష్టం, చూస్తారా చూడరా అనేసి. సో మీరు చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.